హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు ఒక సూపర్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. అదే అండి చపాతీ ఎగ్ రోల్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసి పెట్టచ్చు. మరి ఈ టేస్టీ అండ్ చపాతీ ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా దీనిలో స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నంగా ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ తురుమును, 1 కప్పు వరకు క్యాబేజీ తురుమును, ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలానే ఒక 10 నిమిషాల పాటు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకోండి. ఇంతలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును, హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని, అలానే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు టమాటా కచప్ను కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని నేనైతే ఒక 1½ వరకు చపాతీ కోసం గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పును, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అలా మిక్స్ చేసుకోవాలి. ఈ చపాతీ పిండి మీరు ఈ కర్రీ స్టఫ్ కోసం తయారు చేయకముందైనా ముందుగా అయినా కూడా ఇది కలిపి పక్కన పెట్టుకోవచ్చండి. ఇలా పక్కన పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత నేను ఒక 5 చపాతీల కోసం మాత్రమే కొద్దిగా పిండిని కలుపుకున్నాను. ఈ పిండిని ఈ విధంగా ఒత్తుకొని రౌండ్ షేప్లో మొత్తాన్ని చపాతీలన్నింటినీ ఒత్తుకోవాలి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ చపాతీలను కాల్చడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలా మొత్తాన్ని బాగా కాల్చుకోవాలి. ఈ చపాతీ ఎగ్ రోల్స్ కోసం నేనైతే ఒక 3 గుడ్లను తీసుకున్నానండి. మీకు కావాలంటే 4-5 గుడ్లైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఒక చిన్న చిటికెడు వరకు పసుపును కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఏదైనా ప్యాన్ తీసుకొని ఒక చిటికెడు వరకు ఆయిల్ని వేసుకొని అందులో ఈ బీట్ చేసిన ఎగ్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని బాగా వేగనివ్వాలండి. ఎగ్ మొత్తం వేగిన తర్వాత ముందుగా కాల్చిపెట్టుకున్న చపాతీని దానిపైన పెట్టి ఒకసారి టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కర్రీని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ చపాతీకి సరిపడా కర్రీని యాడ్ చేసుకొని చపాతీని 2 వైపులా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ చపాతీ ఎగ్ రోల్స్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. ఇది ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి టమాటా కచప్తో కానీ పెట్టినట్లయితే మార్నింగ్ టైంలో కూడా తిన్నా చాలా బాగుంటుందండి.